ఇక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి దాంట్లో నిన్న సమీక్ష జరిగింది. ఏ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా ఆషామాషిగా తీసుకోకూడదు, ఏ ఒక్క ఎంపీ సీట్ను కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. రాష్ట్రంలో పక్కాగా 14 సీట్లు గెలుస్తున్నాం. కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ ఇతర వాటిల దానిపైన సమీక్ష చేశారు. అయితే దానికి భిన్నంగా నిన్న ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక స్ట్రాటజిస్టు, దేశవ్యాప్తంగా ఆయనకంటూ ఒక పేరు గుర్తింపు ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీలు గ్రౌండ్లో ఉన్నది, అది వేరే అంశము. కానీ నిన్న ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 లేదా నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ గెలవడం కష్టమే, ఈసారి బీజేపీకి 300 పైగా సీట్లు వస్తాయి, కానీ 370 సీట్ల లక్ష్యం సాధించవచ్చు, సాధించకపోవచ్చు. విపక్షాలు పోరాడాల్సింది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి హిందీ రాష్ట్రాల్లో. కాంగ్రెస్ పర్యటనలేమో మేఘాలయ, మణిపూరు. ఇలా అయితే ఎలా గెలుస్తారు? అనుకున్న ఫలితాలు సాధించకపోతే రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిందే, పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిండు. ఎవరు గెలుస్తారు అనేటువంటి అంశంలో తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 లేదా నెంబర్ 2. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో గణనీయంగా సీట్లు, ఓట్లు సాధించి మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమన్నారు. ఏప్రిల్ 19 నుంచి మొదలవుతున్న ఎన్నికల్లో బీజేపీ 300 పైగా సీట్లు, బీజేపీ 370 సీట్లు సాధించాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నది. 2019లో 303 సీట్లను సాధించింది. సో మళ్ళీ 300 పైగా సీట్లు అయితే సాధిస్తుందనేటువంటిది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి అంశము. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు విపక్షాలకు గతంలో పలు అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేకపోయాయని వ్యాఖ్యానించారు. దేశంలోని 543 లోక్సభ స్థానాలకు గాను తూర్పు, దక్షిణాది రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో 204 సీట్లున్న సంగతి తెలిసిందే. వీటిలో 2014లో బీజేపీ 29 గెలుచుకుంటే 2019కి 47 సీట్లు గెలుచుకుంది. కానీ ఈసారి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తన సీట్లను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటుందని పీకే అంచనా వేశారు. ముఖ్యంగా తెలంగాణలో మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుందనేటువంటిది. 17 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణలో 1 మజ్లిస్ గెలుస్తుంది అనుకుందాం ఫర్ సేక్. 16 ఉన్నాయనుకోండి, 16లో మొదటి స్థానం అంటే 8కి పైగా, 9, 10, 11 ఇంకా 9 పైన ఎన్నైనా గెలవచ్చు అని ఒకటో స్థానం. రెండో స్థానం అంటే కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా 7, 8 చెరొక 8 స్థానాలు గెలుస్తాయా? బీఆర్ఎస్ దాదాపుగా 0 అనేటువంటి చర్చ జరుగుతున్నది. అది బీఆర్ఎస్ను విమర్శించడమో, బీఆర్ఎస్ను తక్కువ చేయడమో కాదు, ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అదే, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అది. కాబట్టి 16 స్థానాల్లో 8 స్థానాలు గెలుస్తాయా? ఒకవేళ బీజేపీ అప్పర్ హ్యాండ్ 1వ స్థానంలోకి వస్తుంది అనుకుంటే 9 వస్తాయా, 10 వస్తాయా? ఆ పైన ఎన్ని వచ్చినా కూడా నెంబర్ 1. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బలంగా పోరాడుతుంది. తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన బల ప్రదర్శన, అన్ని సామవేద దాన దండోపాయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ వాడుతుంది. అయితే అయినా కూడా బీజేపీ మెరుగ్గా ఉంటుంది, తెలంగాణలో మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుందని భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో క్లియర్గా చెప్పింది. 12 స్థానాలు గెలవడానికి బీజేపీకి చాలా పెద్ద స్కోప్ ఉంది, అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ నాయకుల నిర్లక్ష్యం వల్ల మాత్రమే తగ్గవచ్చు. కానీ తెలంగాణలో బీజేపీ నాయకులు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా పనిచేస్తే 12 స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ గెలవచ్చు అనేటువంటిది బీజేపీ అధిష్టానం చెప్పింది. సరే, వాళ్ళ పార్టీ కోసం సహజంగా చెప్పుకునేటువంటి పద్ధతే కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజకీయ వ్యూహకర్త అనుకునేటువంటి వ్యక్తి, ఆయన చెప్పేది తెలంగాణలో మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుందని అది చాలా పెద్ద విషయమని పీకే తెలిపారు. అలాగే ఒడిశా, బెంగాల్లో కూడా కాషాయ పార్టీ నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందన్నారు. 42 స్థానాలు ఉన్నటువంటి బెంగాల్లో బీజేపీ 22కు పైగా స్థానాలు గెలుస్తుందనేది, 19 మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటిది అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు కూడా బెంగాల్లో ఎంపీ స్థానాలు నరేంద్ర మోడీ కోసం వేయడం కోసం బెంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మరి ఆ 42 స్థానాల్లో ఎన్ని ఎక్కువ గెలుస్తుంది, 20కి పైగా స్థానాలు గెలుస్తుందా లేదా?
అది కూడా సొంతంగా. ఒరిస్సాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా 20 స్థానాల్లో ఒడిశా బెంగాల్లో ఎట్లా మరి 11 స్థానాలు 21 స్థానాలు ఏమున్నాయి, 11 స్థానాలు బీజేపీ గెలుస్తుందా? అది కూడా పొత్తు లేదు, బీజేడీ తోటి పొత్తు ఉంటుంది, బీజు జనతాతో పొత్తు ఉంటుంది అనేటువంటి చర్చ జరిగినా కూడా ఇప్పుడు ఆ చర్చ లేదు, పొత్తు లేదు, సొంతంగా పోటీ చేస్తుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఒడిశాలో. మరోసారి నవీన్ పట్నాయక్ గెలుస్తాడా లేదా అనేటువంటిది చూడాలి. బీజేపీ ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చి ఎమ్మెల్యే సీట్లు బీజేడీకి పోతాయా? ప్రధాన ప్రతిపక్షంగా ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే అంటే ఒడిశాలో కూడా సొంతంగా భారతీయ జనతా పార్టీ 11 స్థానాలపైన గెలిస్తే అది కూడా ఒక చరిత్ర లాంటిది. ఇక తమిళనాడులో కూడా బీజేపీ ఓటు షేరు 2 అంకెల శాతానికి చేరుతుందని, బీజేపీ ఓటు శాతము 2 అంకెలు. ఇంతవరకు అక్కడ ఎప్పుడు కూడా 2-3% రాలేదు. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా 6-7% వచ్చేసి 1-2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పీఎంకే తోటి మాత్రమే పొత్తు పెట్టుకున్నది, అన్నాడీఎంకేతో పొత్తు లేదు. అయినా సరే తమిళనాడులో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రజా తీర్పు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటిది. కోయంబత్తూర్ లాంటి ఏరియాలో, కోయంబత్తూర్ లాంటి బీజేపీ జీరో ఉన్నటువంటి ఏరియాలో అన్నామలై పోటీ చేస్తున్నాడు. సో కోయంబత్తూరు, నాగర్కోయిలు, రామనాథపురము, కన్యాకుమారి ఇట్లాంటి స్థానాలన్నిటిపైన ఆ ప్రభావం పడుతుంది. కోస్టల్ తమిళనాడుకు సంబంధించినటువంటి ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటిపైన ఆ ప్రభావం పడుతుంది. అదేవిధంగా చెన్నై లాంటి పోటీ చేస్తుంది, అదేవిధంగా రాధికా లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఆశ పెట్టుకున్నది. పీఎంకేకు ఉన్నటువంటి సాలిడ్ 5-6% ఓటింగ్ కూడా బీజేపీకి కలిసి వస్తే, బీజేపీ 6-7 స్థానాలు తమిళనాడులో గెలిస్తే కూడా అది కూడా ఒక చరిత్ర. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2026లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు డిఎంకేకు ఛాలెంజ్ విసురుతుంది భారతీయ జనతా పార్టీ. అదే ఇప్పుడు కచ్చాతీవు లాంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏ పార్టీలు అయితే ద్రవిడ పార్టీలు, తమిళనాడు కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి ద్రవిడ పార్టీలు కచ్చాతీవును అప్పనంగా శ్రీలంకకు అప్పజెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూడా సపోర్ట్ చేయకుండా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. తమిళనాడులో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. సో ఇవి కూడా మోడీ నేతృత్వంలోని బీజేపీ అప్రత్యాతంగా దూసుకుపోతున్న వాదనను ఒక పెద్ద భ్రమగా ప్రశాంత్ కిషోర్ కొట్టిపారేశారు. 2014 తర్వాత అధికార పార్టీ వెనుకబడిన సందర్భాల్లో విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో విఫలమైంది. 2015-16 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో తప్ప చాలా చోట్ల బీజేపీ ఓడిపోయిందని, ఆ తర్వాత ఆ పార్టీ పుంజుకోవడానికి ప్రతిపక్షాలే ఛాన్స్ ఇచ్చాయని గుర్తు చేశారు. నోట్ల రద్దు తర్వాత గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఓడిపోయే స్థితికి వచ్చిందని, 2018లో పలు రాష్ట్రాల్లో ఓటమి పాలైందని, వాటిని సొమ్ము చేసుకోవడంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషించారు. కోవిడ్ సమయంలో మోడీ పనితీరు బాగోలేదన్న అభిప్రాయం ఏర్పడి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోయిన విపక్ష నేతల అవకాశాన్ని వాడుకోలేదని, తీరిగ్గా ఇళ్లలో కూర్చొని ప్రధాని మోదీ మళ్ళీ రాజకీయంగా పుంజుకునేలా చేశారని విమర్శించారు. పదే క్యాచ్లు చేజారితే అవతలున్న బ్యాటరు, అది మంచి బ్యాటర్ అయితే ఖచ్చితంగా సెంచరీ చేస్తాడని క్రికెట్ పరిభాషలో చెప్పాడు. మోదీ 3వ సారి గెలిచిన తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకుంటానని ప్రకటించారని, ఆయన ఏమి చేస్తారో అన్న ఆసక్తి, ఆందోళన ఒక రాజకీయ పరిశీలకుడుగా తనకు ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మొన్ననే చెప్పిండు, కేవలం ఇప్పటిదాకా స్టార్టర్స్ మాత్రమే, మెయిన్ కోర్సు మెయిన్ మీల్స్ తర్వాత ఉందని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. ఇప్పటికే 370 లాంటి ఆర్టికల్లు రద్దు చేసి, రామాలయం లాంటి నిర్మాణము పూర్తి చేసుకున్న తర్వాత, ట్రిపుల్ తలాక్ లాంటి చట్టాన్ని రద్దు చేసిన తర్వాత, మహిళా బిల్లు లాంటి బిల్లును, రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, ఆమోదించిన తర్వాత, అవే పెద్ద నిర్ణయాలు అనుకుంటే వాటిని కేవలం స్టార్టర్స్ మాత్రమే అంటున్నాడు నరేంద్ర మోడీ. మరి అంతకంటే పెద్ద నిర్ణయాలు ఏముంటాయనేటువంటి చూడాలి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోతే రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిందేనని పీకే సూచించారు. 10 ఏళ్లుగా విజయం సాధించకుండా ఒకే పని చేస్తూ ఉంటే బ్రేక్ తీసుకోవడంలో తప్పేం లేదని వ్యాఖ్యానించారు. ఫలితాలు రాకున్నా బాధ్యతలను ఇతరులకు అప్పగించకపోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. గతంలో సోనియా పక్కన ఉండి పీవీకి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా రాహుల్ గాంధీయే పరోక్షంగా పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయా లేదా అని పక్కన పెడితే, ప్రజాక్షేత్రంలో తెలంగాణలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్కు ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఒకసారి ఓటేసినాం, అయిపోయింది.
కానీ ఢిల్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, దేశానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈసారి మోడీ కొట్టేయాలి. అభ్యర్థి అక్కడ ఎవరున్నారు? రఘునందన్ రావు ఉన్నాడా, కిషన్ రెడ్డి ఉన్నాడా, అరవింద్ ధర్మపుర, బండి సంజయ, లేదంటే XYZ టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా అనేటువంటిది పక్కన పెడితే నరేంద్ర మోడీకి ఓటేయాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గెలిపించాలనేటువంటి ప్రజా మద్దతు, ఆ చర్చ ప్రజల్లో లోతుగా వెళ్ళింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా లోతుగా చర్చ జరుగుతున్నది. ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా, ఎలాంటి ఫంక్షన్కి వెళ్ళినా రాజకీయంగా జరిగేటువంటి చర్చల్లో నరేంద్ర మోడీ మరోసారి గెలుస్తాడా లేదనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి 1000 మంది 2000 మంది గ్యాదర్ అయ్యేటువంటి పెళ్లిళ్ళ ఫంక్షన్లో జరిగేటువంటి చర్చలు కూడా 100-200 మంది కూడుకున్నటువంటి చర్చల్లో కూడా ఇదే జరుగుతున్నది. ఎన్నికల సీజన్ కాబట్టి సహజంగా ప్రతి ఒక్కరూ ఎన్నికలపైన ఆసక్తి ఉన్న వాళ్ళు జరిపేటువంటి చర్చల్లో ఇవే జరుగుతున్నాయి. ఈ మధ్యన జరిగినటువంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటే నరేంద్ర మోడీకి వేయాలా వద్దా అనేటువంటి చర్చ చాలా బలంగా లోపలికి వెళ్ళడం అనేటువంటిది బీజేపీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పార్టీ బీజేపీ అనే కంటే కూడా మోడీ పార్టీ, మోడీ ఓటు, మోడీ పార్టీ, మోడీ ఓటు అనేటువంటిది ప్రజల్లోకి కింది దాకా వెళ్ళింది. దాన్ని సొమ్ము చేసుకునేటువంటి శక్తి బీజేపీకి ఉందా లేదా, అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఎక్కడైతే గతంలో బీజేపీ అనుకున్నటువంటి ఫలితాలు తీసుకురాలేకపోయిందో, అనుకున్నటువంటి ఫలితాలు పొందలేకపోయిందో అట్లాంటి రాష్ట్రాల్లో అది బీజేపీ స్థానిక నాయకత్వానికి ఒక పరీక్ష. స్థానిక నాయకత్వం అక్కడ ఎంపీగా పోటీ చేసేటువంటి అభ్యర్థి కేవలం నరేంద్ర మోడీ కోటేయండి అని ప్రజల్లోకి వెళ్ళినా కూడా గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాలను చెప్పాలి. అది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు ఉందా లేదనేటువంటి చూడాలి. కానీ ప్రజల్లో మాత్రం చాలా లోతుగా ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే మోడీ, రాహుల్ గాంధీ, మోడీకి వ్యతిరేకంగా ఎవరు, ఈ చర్చ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటేశారనేటువంటిది ఇక్కడ ప్రశ్న కానే కాదు. 2023లో కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా, బీజేపీ గెలిచిందా అనేటువంటిది కూడా ప్రశ్న కానే కాదు. అవన్నీ పక్కకు తొలగిపోయి, అవన్నీ పక్కకు వెళ్ళిపోయి చర్చ నరేంద్ర మోడీ గెలవాలా వద్దా అనేటువంటి స్థితిలోకి వెళ్ళడం అనేటువంటిది ప్రత్యేకమైనది. 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న తర్వాత కూడా ఆ చర్చను కొనసాగించగలిగారు అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భమే భారతదేశ రాజకీయాల్లో. అయితే కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టి బీజేపీ గెలిచిందా, లేదంటే తెలంగాణలో బీజేపీ తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ గెలిచిందా అనేటువంటిది చర్చ కాదు. గెలిచిన వాళ్ళు గెలిచారా లేదా అనేటువంటిదే ప్రజలు చూస్తారు. అది ఏదైనా అయి ఉండవచ్చు. దాన్ని నిలుపుకున్నారా లేదా, ప్రజల్లోకి దాన్ని వాడుకున్నారా లేదా. 2014 తర్వాత 2019లో బీజేపీ గెలిచిన తర్వాత 24 కూడా అదే శక్తి సామర్థ్యాలతో వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది.